Hi dear students, welcome to Sri Venkateshwara Degree College of Arts and Science, Amlapuram online classes affiliated to Adikavi Nannaya University, Rajahmundry. I am your Srilakshmi ma'am, lecturer in chemistry. Dear students, today I will discuss about second BSc second unit. Okay, let's see about that. Second unit, electronic spectroscopy. Okay, మనం సెకండ్ బిఎస్సిలో ఉన్న ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ గురించి చూసుకుందాం. ఇప్పుడు మనం స్పెక్ట్రోస్కోపీ గురించి చూసాం. ఓకే, స్పెక్ట్రోస్కోపీలో యూనిట్ ఫస్ట్లో ఏం చూసామండి? స్పెక్ట్రోస్కోపీ గురించి చూసాం. స్పెక్ట్రోస్కోపీలో మనం దాని యొక్క ఇంట్రడక్షన్, బిఎస్లా, ల్యాంబర్ట్స్లా అండ్ డబుల్ బీమ్ అండ్ సింగిల్ బీమ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనం చూడడం జరిగింది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఎలక్ట్రాన్స్ని బట్టి మనం రిప్రజెంటేషన్ చేసి మనం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అనేది మనం చూస్తాం. ఓకే, ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. Electronic spectroscopy involves the interaction between matter and electromagnetic radiations. Ultraviolet spectroscopy is also called as electronic spectroscopy. అసలు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి? మనకి ఎలక్ట్రాన్స్ అనేవి చాలా టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. దాంట్లో మెయిన్ మనం ముఖ్యంగా ఏం చెప్పుకుంటామంటే సిగ్మా ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సిగ్మా అండ్ పై ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఏమవుతున్నాయంటే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తున్నాయి. ఓకే, అటువంటిప్పుడు ఏమున్నాయి? సిగ్మా స్టార్, పై స్టార్, ఎన్ స్టార్. అంటే ఒక విద్యుదయస్కాంత వికిరణం అనేది ఒక స్పేస్ అంటే శూన్యం నుంచి ద్రవ్యము లేదా ఒక యానకం అంటే లైక్ అయాన్స్ అనేవి ఉపరితలంకు చేరినప్పుడు వికిరణం యొక్క విద్యుత్ ఘటకము యానకము అందలి పరమాణువులు లేదా అణువులతో అన్యోన్య చర్య అనేది జరుగుతుంది. ఈ అన్యోన్య చర్యల ఫలితంగా వికిరణం శోషణం చెందుటకు కానీ లేదా పరావర్తనం చెందుటకు కానీ లేదా విక్షేపణం చెందుటకు కానీ లేదా ప్రసారితం అగుట కానీ జరుగును. అంటే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ మెయిన్లీ ఇంట్రడక్షన్ విత్ స్పెక్ట్రోస్కోపీ ఇన్వాల్వ్స్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ మ్యాటర్ అండ్ ఈఎంఆర్. ఓకే, మ్యాటర్ అండ్ ఈఎంఆర్. ఈఎంఆర్ మీన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఓకే, దీంట్లో ఏం జరుగుతుంది అంటే దాని యొక్క మనకి సమ్ స్పేస్ నుంచి అంటే ఒక శూన్యం నుంచి మనకి ఎలా అయితే లైట్ అనేది ట్రావెలింగ్ జరుగుతుందో ఆ లైట్ మనం బేస్ చేసుకుని మనం ఏం చెప్తామండి? మనకి విద్యుత్ ఘటకంలో మనకి పైనుంచి లైట్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని అబ్సార్ప్షన్, ఎయిదర్ రిఫ్లెక్షన్, ఎయిదర్ నెక్స్ట్ మనకేమవుతుంది కొంత వికిరణం అనేది రిఫ్లెక్షన్, విక్షేపణం కానీ లేదా ట్రావెలింగ్ ప్రసారితం కానీ జరుగుతుందన్నమాట. దాన్ని బేస్ చేసుకుని మనం ఈఎంఆర్ రేస్ని ఎలాగా ఐఆర్ రేస్, ఎన్ఎంఆర్ రేస్, ఓకే, నెక్స్ట్ యూవీ రేస్, ఓకే, ఎక్స్ రేస్, వై రేస్, గామా రేస్ అండ్ రేడియో వేవ్స్ ఇలా అని మనం చెప్పాం. కానీ ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం? ఓన్లీ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. అంటే మనకి యాక్చువల్లీ ఒక్కొక్క స్పెక్ట్రోస్కోపీ మనకి ఈఎంఆర్ రేడియేషన్స్ బట్టి చాలా టైప్స్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ అనేది మనం చూసామండి. ఈఎంఆర్ని బట్టి మనం చాలా రకాల స్పెక్ట్రోస్కోపీని అనేది చూసాం. అంటే ఏమేం చూసాం మనం స్పెక్ట్రోస్కోపీ అంటే? ఫస్ట్ వన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అండ్ థర్డ్ వన్ అల్ట్రావైలెంట్ రేస్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసరికి మాస్ స్పెక్ట్రోస్కోపీ. మాస్ స్పెక్ట్రోస్కోపీ అనేది డిగ్రీలో అంత ఓన్లీ డీటెయిల్గా ఉండదు, అంటే జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది. మీరు పీజీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశారనుకోండి, మాస్ స్పెక్ట్రోస్కోపీ అనేది మనకి అక్కడ ఎక్కువ యూనిట్స్ అనేది ఉంటుందన్నమాట.
ఇక్కడ చూసేసరికి మనకి ఏమవుతుంది, దాంట్లో మనం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అల్ట్రావైలెంట్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్తాం. ఓకే, ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. అంటే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అన్న యూవీ స్పెక్ట్రోస్కోపీ అన్న ఒకటే. మనం ఈ స్పెక్ట్రోస్కోపీలో మనం చూసామనుకోండి, ఈ స్పెక్ట్రోస్కోపీలో మనకి మెయిన్గా మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటే సిగ్మా అండ్ నాన్ బాండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ పై ఎలక్ట్రాన్స్ మనకి డినోట్ చేస్తుంది. అదే యూవీ స్పెక్ట్రోస్కోపీ అంటే కాంజుగేషన్ అనేది మనకి అది దాని యొక్క డబుల్ బాండ్ అనేది క్లీవేజ్ జరగడాన్ని మనం ఏమంటామండి, మనం ఏమంటాం మామూలుగా, ఎలాగో ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో మనకి కాంజుగేషన్లో సిగ్మా ఆర్ పై బాండ్స్ అనేవి ఉంటాయి, సిగ్మా ఆర్ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో కాంజుగేషన్ రిప్రజెంటేషన్ చేస్తుంది కాబట్టి మనం యూవీ స్పెక్ట్రోస్కోపీ అని చెప్తున్నాం. ఓకే, అందుకే మనం ఏమి చెప్తున్నాం, ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ నోన్ యాజ్ నెక్స్ట్ వన్ యూవీ స్పెక్ట్రోస్కోపీ సిన్స్ ఇట్ ఇన్వాల్వ్స్ ద ప్రొమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సిగ్మా కామా ఎన్ కామా పై. అంటే మనం గ్రౌండ్ స్టేటెడ్ టు ఎగ్జైటెడ్ స్టేట్, గ్రౌండ్ స్టేట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అని చెప్తాం, సిగ్మా ఎన్ అండ్ పై ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు హయ్యర్ స్టేట్ దిస్ టెక్నిక్స్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ఓకే, మనం ఏం చూస్తున్నామండి, సిగ్మా ఎన్ కామా పై అంటే దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి మనకి జంప్ అవునప్పుడు, అంటే ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు హయ్యర్ ఎనర్జీ స్టేట్ దిస్ టెక్నిక్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ లైక్ aromatic conjugation, alpha beta unsaturated carbonyl compounds. For visible ultraviolet spectrum electronic transitions occurs in the identified range of 200 to 800 μm or 2000 to 8000 angstrom and involves the promotion of electrons to the higher energy molecular weight. Okay, 200 to 800 μm or 2000 to 8000 angstrom and involves the promotion of electrons to the higher energy molecular weight. అంటే మనకి దీంట్లో మనం యూవీ రేస్ అనేవి, అంటే యూవీ రేస్ అంటే యూవీ వికిరణాలని చెప్తాం. అంటే ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్లో కనుక మనం తీసుకున్నట్లయితే మనం సిగ్మా అండ్ ఎన్ అండ్ పై ఎలక్ట్రాన్స్ అనేవి మనం చూస్తామండి. అంటే ఏమి చూస్తాం, మనం సిగ్మా అండ్ ఎన్ అండ్ పై ఎలక్ట్రాన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్కి హయ్యర్ ఎనర్జీ స్టేట్ని మనకి టెక్నిక్ యూస్ చేసుకుని చెప్తామన్నమాట. అంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడేమో సిగ్మా అండ్ ఎన్ అండ్ పై ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. అదే ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చిందనుకోండి, ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చేసరికి ఏంటి, సిగ్మా స్టార్ ఎన్ స్టార్ పై స్టార్. ఓకే, సిగ్మా స్టార్ ఎన్ స్టార్ పై స్టార్ తోటి మనం డినోట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ aromatic conjugation ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనల్ కాంపౌండ్స్. అంటే మనకి యూవీ స్పెక్ట్రోస్కోపీ అనేది మెయిన్గా దేనికి యూజ్ అవుతుందని చెప్తున్నాం, మనం ఐడెంటిఫైడ్ ఇన్ కాంజుగేషన్కి యూజ్ అవుతుందని చెప్తున్నాం. అంటే ఏది మన కాంజుగేషన్ని ఎలక్ట్రాన్స్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అది కాంజుగేషన్ అయాన్స్ మనకి ఎన్ని ఎలక్ట్రాన్లో కాంజుగేటెడ్ అయాన్స్ అనేవి మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా మనం ఐడెంటిఫైడ్ ఇన్ కాంజుగేషన్, ఎంత నెంబరింగ్ కాంజుగేషన్లో ఉందో ఇదర్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనల్ కాంపౌండ్స్ కానీ aromatic కాంపౌండ్స్ కానీ, ఇదర్ మన కాంజుగేషన్ అంటేనే మనకి ఏమొస్తుంది, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ వస్తాయి. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే మనం ఆల్కైన్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆల్కిన్స్ చెప్తాం. ఓకే, అంటే త్రిబుల్ బాండ్ ఉంటే కార్బన్కి మధ్య త్రిబుల్ బాండ్స్ ఉంటే మనం ఆల్కైన్స్ అని చెప్తాం. అదే ఆల్కిన్స్ అంటే కార్బన్కి మధ్య మనకి డబుల్ బాండ్ ఉంటుందని ఆల్కిన్స్ అని చెప్తాం. ఓకే,
నెంబర్ ఆఫ్ అంటే aromatic కాంజుగేషన్ అనేది దేంట్లో చూస్తాం, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనైల్ కాంపౌండ్స్. దేంట్లో చూస్తామండి, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనైల్ కాంపౌండ్స్. ఓకే, ఫర్ విజిబుల్ అల్ట్రావైలెంట్ స్పెక్ట్రమ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అక్కర్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 200 to 800 μm. ఎంత ఉంటుందండి మనకి, 200 to 800 μm. 200 నుంచి 800 μm వరకు ఉంటుంది మనకి. ఓకే, మనకేముంటుంది, 200 నుంచి 800 μm వరకు ఉంటుంది. ఫర్ విజిబుల్ అల్ట్రావైలెంట్ స్పెక్ట్రమ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అక్కర్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 200 to 800 μm ఆర్ 2000 to 8000 యాంగిస్ట్రమ్. మనకి దీని యొక్క స్పెక్ట్రమ్ని బేస్ చేసుకుని మనం ఎలా చెప్తున్నాము, ఫర్ విజిబుల్ అల్ట్రావైలెంట్ స్పెక్ట్రమ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అక్కర్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 200 to 800 μm ఆర్ 2000 to 8000 యాంగిస్ట్రమ్ అని చెప్తాం. అండ్ ఇన్వాల్వ్స్ ద ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ది హయ్యర్ ఎనర్జీ మాలిక్యులర్ వెయిట్. హయ్యర్ ఎనర్జీ మాలిక్యులర్ వెయిట్ ఇటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రమోట్ అయ్యేటప్పుడు మనం యాక్చువల్లీ మిల్లీ మైక్రాన్స్ అని చెప్తాం. అంటే యూవీ రేస్లో మనకి యూనిట్స్ వచ్చేసరికి మిల్లీ మైక్రాన్స్. ఓకే, యూవీ రేస్ అనేవి చాలా పర్పస్ సైడ్ మనం యూవీ రేస్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, చాలా ప్రమాదకరం కూడా అని చెప్తామాట. యూవీ రేస్ని మనం ఐడెంటిఫైడ్ ఇన్ కాంజుగేషన్కి యూజ్ చేస్తాం, కానీ చాలా డేంజరస్ రేస్ అనేవి యూవీ రేస్ అనేవి చెప్తామన్నమాట. అంటే యూవీ రేస్ వల్ల మనకి నష్టాలు ఏంటంటే ఎక్కువ క్యాన్సర్కి ఇటువంటి వాటిని రిఫ్లెక్ట్ చేయడానికి మనకి మెయిన్గా ఇది డిసన్ఫెక్టెంట్ అని మనం చెప్తామన్నమాట. ఓకే, 200 to 800 μm or 2000 to 8000 angstrom and involves the promotion of electrons to the higher energy molecular weight. Okay, next one, types of electronic transitions. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. అంటే మనకి అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ proposed by Hunds and Mulliken, when a molecule is excited by the absorption of energy UV or visible, its electrons are promoted from the bonding to an anti-bonding orbital. Types of electronic transition కనుక చెప్పుకుంటుంటే మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని మనం చెప్తున్నామండి. అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే ఏంటి, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఎంఓ థియరీ అంటే ఏంటి, ద అటమిక్ ఆర్బిటాల్స్ కంబైన్ టు ఫామ్ ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ద అటమిక్ ఆర్బిటాల్స్ కంబైన్ టు ఫామ్ ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అంటే మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే మనకి అటమిక్ ఆర్బిటాల్స్ని కలిపి మనకి ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుందని చెప్తున్నాం. అంటే when a molecule is excited by the absorption of energy UV or visible, its electrons are promoted from the bonding to anti-bonding orbital. From
అంటే ప్రమోషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఏ మాలిక్యూల్ ఈజ్ ఎగ్జైటెడ్ బై ది అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ యూవీ ఆర్ విజిబుల్, ఇట్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రమోటెడ్ ఫ్రమ్ ది బాండింగ్ టు యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. అంటే మనకి సిగ్మా అండ్ ఎన్ ఆర్ పైని మనం ఏమని చెప్తాం, బాండింగ్ అని చెప్తాం. ఏదర్ సిగ్మా స్టార్, పై స్టార్ అండ్ ఎన్ స్టార్ అటువంటి వాటిని మనం ఏమని చెప్తాం, యాంటీ బాండింగ్ అని చెప్తాం. ఓకేనండి, అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆర్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేవి గ్రౌండ్ స్టేట్ అయ్యే ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు అవి ఉత్తేజిత స్థితిని, అంటే సమ్ ఎనర్జీని ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం సిగ్మా స్టార్, పై స్టార్ అండ్ ఎన్ స్టార్ తోటి మనం డినోట్ చేస్తాం. ఓకే, ఈ థియరీని యాక్చువల్లీ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరు, హున్స్ అండ్ ముల్లికన్. అంటే హున్స్ అండ్ ముల్లికన్ అనేవి మనకి ఏం ప్రపోజ్ చేశారు, మనకి మెయిన్గా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని ప్రపోజ్ చేశారు. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే ద అటమిక్ ఆర్బిటాల్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఆల్రెడీ మీరు సెకండ్ సెమిస్టర్లో కెమికల్ బాండింగ్ అనే చాప్టర్లో మీరు తెలుసుకుంటారు. అసలు బాండింగ్ అంటే ఏంటి, యాంటీ బాండింగ్ అంటే ఏంటి, సిగ్మా ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, పై ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏంటి. ఓకే, ఇవన్నీ కూడా మనం చూస్తామండి. ఓకే, దీంట్లో మనకి యూవి వికిరణాలు అనేవి అబ్జార్ప్షన్ ఆఫ్ ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే అణు ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్స్ అనేవి వేరొక అణు ఆర్బిటాల్లోకి ప్రవేశించడాన్ని మనం ఏమంటాం, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్తాం. ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్లో మనకి ఏం జరుగుతుంది, అటమిక్ ఆర్బిటాల్స్ అనేవి అంటే పరమాణువుల వలె అణువుల్లో కూడా ఆర్బిటాలు ఉంటాయి. ఈ ఆర్బిటాల్ని మనం ఏమంటాం, అణు ఆర్బిటాలు. అంటే ద అటమిక్ ఆర్బిటాల్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్. వీటి యొక్క మాలిక్యూల్స్లో మనకి ఎనర్జీ అనేది పెరిగే కొద్దీ దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా అబ్జార్ప్షన్ని జరుగుతుందన్నమాట. అంటే ట్రాన్సిషనల్ లెవెల్స్ అనేవి అబ్జార్ప్షన్ అవుతాయి. అంటే యూవి మనకి లైట్లో ఒక అనార్బిటాల్ అనేది అబ్జార్బ్ అయిందనుకోండి, దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి మనకి వేరొక అనార్బిటాల్లోకి మనకి ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని మనం ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని చెప్తాం. ఈ ట్రాన్సిషన్స్ అనేవి మెయిన్గా ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, ద ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ సిగ్మా బాండింగ్ ఆర్బిటాల్ టు సిగ్మా స్టార్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. అంటే ద ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ మనకి ఎలా జంప్ అవుతుందండి, ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. మనకి యాక్చువల్లీ మనకి సిగ్మా ఆర్బిటాల్ అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని చెప్తాం. సిగ్మా స్టార్ ఆర్బిటాల్ అంటే యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ అని చెప్తాం. అంటే లైక్ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్లో మనకి సమ్ ఎక్సైటెడ్ స్టేట్లో మనకి ఇది ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవ్వడం వల్ల మనకి ఇలా ఇటువంటి ట్రాన్సిషనల్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నాడు, సిగ్మా గ్రౌండ్ స్టేట్ టు sigma star excited state. The electron jump from sigma bonding orbital to sigma star anti-bonding orbital. Then it is called as sigma to sigma star transition. ఓకే, మనకి ఏం జరుగుతుందండి, సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఓకే, సెకండ్ వన్, when pi electrons are promoted to pi star anti-bonding orbital from ground state to call it pi to pi star transition. When pi electrons are promoted to pi star, ఓకే, పై అంటే పైని మనం సింబల్ తోటి డినోట్ చేస్తామండి. when pi electrons are promoted to pi star anti-bonding orbital from ground state is called pi to pi star transition. when pi electrons are promoted to pi star అంటే పై బిఎంఓ నుంచి పై స్టార్ ఏబిఎంఓకి ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతున్నాయి అన్నమాట. ఇటువంటి దీన్ని మనం ఏమని చెప్తాం, గ్రౌండ్ స్టేట్ ఈజ్ కాల్డ్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్. when non-bonding of electrons is promoted to anti-bonding orbital pi star, then it is called n to pi star transition. when non-bonding electrons is promoted to anti-bonding orbital pi star anti-bonding orbital pi star, then it is called n to pi star transition. then it is called n to pi star transition. Okay, fourth one point, the energy is required for such transition is in the order sigma to sigma star, okay, less than
sigma to sigma star greater than n to sigma star greater than pi to pi star greater than n to pi star greater than సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ మనం తెలుగులో సిగ్మా టు సిగ్మా స్టార్ పరివర్తనం అని చెప్తాం. అంటే ఒక శక్తిని గ్రహించి ఒక ఎలక్ట్రాన్ సిగ్మా బంధక అణు ఆర్బిటాల్ నుండి సిగ్మా స్టార్ అపబంధక అణు ఆర్బిటాల్లోనికి ప్రవేశించడాన్ని మనం ఏమంటామంటే సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ పరివర్తనం అని చెప్తాం. ఓకే, మనం ఒక శక్తిని గ్రహించి ఒక ఎలక్ట్రాన్ సిగ్మా బంధక అణు ఆర్బిటాల్ నుండి సిగ్మా స్టార్ అపబంధక అణు ఆర్బిటాల్లోనికి ప్రవేశించడాన్ని మనం ఏమంటామండి సిగ్మా టు సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ పరివర్తనం అని చెప్తాం. అదే ఎన్ టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ అనుకోండి, ఎన్ టు సిగ్మా స్టార్ పరివర్తనం అనుకో. ఎన్ టు సిగ్మా స్టార్ పరివర్తనం అంటే ఏంటి? ఒక శక్తిని గ్రహించి బంధంలో పాల్గొనని ఒక ఎలక్ట్రాన్ సిగ్మా స్టార్ అపబంధక అణు ఆర్బిటాల్లోనికి ప్రవేశించడానికి ఎన్ టు సిగ్మా స్టార్ ఎలక్ట్రానిక్ పరివర్తనం అని అంటాం. పై టు పై స్టార్ ట్రాన్సిషన్ అంటే శక్తిని గ్రహించి ఒక ఎలక్ట్రాన్ పై బంధక అణు ఆర్బిటాల్ నుండి పై స్టార్ అపబంధక అణు ఆర్బిటాల్లోనికి ప్రవేశించడాన్ని పై టు పై స్టార్ ఎలక్ట్రానిక్ పరివర్తనం అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఎన్ టు పై స్టార్ పరివర్తనము. These are 4 types: sigma to sigma star transition, pi to sigma star transition, pi to pi star transition and n to pi star transition. ఓకే, ఇలా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతూ ఉంటాయండి. అంటే ఒక శక్తిని గ్రహించి బంధంలో పాల్గొనని ఒక ఎలక్ట్రాన్ పై స్టార్ అపబంధక అనార్బిటాల్లోనికి ప్రవేశించడాన్ని ఎన్ టు పై స్టార్ ఎలక్ట్రానిక్ పరివర్తనం అని చెప్తాం. మనం ఏమని చెప్తామండి? ఒక ఎలక్ట్రానిక్ పరివర్తనం అని చెప్తాం. అంటే టు అబ్జర్వ్ ద డయాగ్రామ్, ఓకే, ఎనర్జీ పరంగా మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇలా ఉంటాయి. అంటే సిగ్మా పై ఎన్, ఓకే, పై స్టార్ సిగ్మా స్టార్, సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్, ఎన్ టు పై స్టార్. దీస్ ఆర్ ట్రాన్సిషన్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఓకే, మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరగడానికి కావాల్సిన యొక్క శక్తి పరిమాణం అనేది మనం ఎలా చెప్తామంటే సిగ్మా టు సిగ్మా స్టార్ గ్రేటర్ దెన్ ఎన్ టు సిగ్మా స్టార్ గ్రేటర్ దెన్ పై టు పై స్టార్ గ్రేటర్ దెన్ ఎన్ టు పై స్టార్. సిగ్మా టు సిగ్మా స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్ అండ్ పై టు పై స్టార్ గ్రేటర్ దెన్ ఎన్ టు పై స్టార్. ఓకే, ఇవి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఓకే, మొత్తం మనం ఫ్లూయిడ్గా మనం ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి ఆర్గానిక్ కాంపౌండ్స్ అనాలిసిస్లో మనకి ఎంత మిల్లీ మైక్రాన్స్ దగ్గర అబ్జార్ప్షన్ అనేది జరుగుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ట్రాన్సిషన్ వచ్చేసరికి ఏంటి? సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్, అంటే సిగ్మా టు సిగ్మా స్టార్ పరివర్తనము అని చెప్తాం. దిస్ ట్రాన్సిషన్ నీడ్స్ హయ్యర్ ఎనర్జీ. సిగ్మా బాండ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఈ ట్రాన్సిషన్లో మనకి ఎక్కువ శక్తి అనేది ఉంటుంది అండ్ సిగ్మా బంధాలు అనేవి ఎలా ఉంటాయి? వెరీ స్ట్రాంగ్, అంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాయి, బలంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సెకండ్ పాయింట్, saturated organic compound do not show absorption in 180 to 400 millimicrons. Saturated organic compound do not show absorption in 180 to 400 millimicrons. ఓకే, మనకి దీంట్లో సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది అబ్జార్ప్షన్లో మనకి 180 to 400 మిల్లీ మైక్రాన్స్ వద్ద ఉంటుంది. ఓకే, ఫర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లైక్ మీథేన్, ఈథేన్ అండ్ ఓహెచ్ ఎక్సెట్రా. ఫర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ లైక్, మనం దీంట్లో సమ్ ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్లయితే మనం ఏమని చెప్తామండి? మీథేన్ కానీ, ఈథేన్ కానీ, ఓహెచ్ కానీ, ఇదర్ NO2 కానీ ఇటువంటి మాలిక్యూల్స్ అనేవి మనం చూస్తాం. ఓకే, హైడ్రోకార్బన్ ఫర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ లైక్ మీథేన్, ఈథేన్, OH ఎక్సెట్రా. అబ్జార్ప్షన్ అక్కర్ నియర్ 150 to millimicrons. 150 to millimicrons. ఓకే, మనకి ఇలా బాండ్స్ అనేవి ఉన్నాయనుకో 150 millimicrons దగ్గర మనకి సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఓకే, బాండ్ బ్రేకింగ్ అని దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉన్నాయో మనకి బాండ్ బ్రేకింగ్ అనేది జరుగుతుందండి. ఫర్ ద స్టడీ ఆఫ్ సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్, vacuum transition, ultraviolet techniques are employed.
ఓకే, మనకి దీంట్లో సమ్ టెక్నిక్స్ అనేవి సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ని మనకి కలిగి ఉంటాయి అన్నమాట. అల్ట్రావైలెంట్ టెక్నిక్స్ ఆర్ ఎంప్లాయిడ్ అని చెప్తామన్నమాట. ఇటువంటి టెక్నిక్స్ మనం ఎక్కువగా ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో లైక్ మీథేన్ కానీ ఈథేన్ కానీ మనకి 180 to 400 మిల్లీ మైక్రాన్స్ ఏదర్ 150 మిల్లీ మైక్రాన్స్ దగ్గర సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ ఎనర్జీ అనేది జరుగుతుంది. ఓకే, ఇది సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ యొక్క మెయిన్ థీమ్ మాట. ఓకే, ఇన్ దిస్ ట్రాన్సిషన్ ఎలక్ట్రానిక్ స్పిన్ ఇన్ రిటర్న్డ్ ది నెక్స్ట్ స్టేజ్ is converted to triplet state. This region is less reactive. In this transition, electronic spin in return the next stage. మనకు దీంట్లో ట్రాన్సిషన్ అనేది మనకి ఎలక్ట్రాన్ స్పిన్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ట్రిప్లెట్ స్టేజ్ని కన్వర్ట్ అవుతుంది. దిస్ రీజియన్ ఈజ్ లెస్ రియాక్టివ్. ఇటువంటి రీజియన్ అనేది మనకి ఎలా ఉంటుందండి, లెస్ రియాక్టివ్గా ఉంటుందన్నమాట. ఓకే, బి N2 సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. నెక్స్ట్ బి వచ్చేసరికి N2 సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. కాంపౌండ్ కంటైనింగ్ 1 హెట్రో యాటమ్ విత్ అన్షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ అండ్ అబ్జార్ప్షన్ ఈజ్ అరౌండ్ 180 మిల్లీ మైక్రాన్స్, 180 μm. కాంపౌండ్ N2 సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ అంటే ఏంటండి, కాంపౌండ్ కంటైనింగ్ 1 హెట్రో యాటమ్, కాంపౌండ్ కంటైనింగ్ 1 హెట్రో యాటమ్ with unshared pair of electrons. So this type of transition and absorption is around to 180 milli microns. N2 సిగ్మా స్టార్ అంటే N నుంచి మనకి సిగ్మా స్టార్కి ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనం N2 సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ అని చెప్తాం. దీంట్లో ఎక్కువగా కాంపౌండ్ అనేది ఎనీ 1 హెట్రో యాటమ్ని కలిగి ఉంటుంది. అంటే ఆక్సిజన్, నైట్రోజన్, ఏదర్ సల్ఫర్ విత్ డ్రాయింగ్ యాటమ్స్ని 1 హెట్రో యాటమ్ కింద మనం చెప్తాం. అంటే కాంపౌండ్ కంటైనింగ్ 1 హెట్రో యాటమ్ విత్ అన్షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ అండ్ అబ్జార్ప్షన్ ఈజ్ అరౌండ్ 180 మిల్లీ మైక్రాన్స్ and absorption is around 180 milli microns. Example, halides, alcoholic esters, ethers, aldehydes and ketones, amines. Example, halides, alcoholic ethers, aldehydes, ketones, amines. Okay, methanol absorbent 169 milli microns, methyl chloride absorbent 170 milli microns. This is explained on the basics of electronegative values. This is the explained on the basics of electronegative values. ఓకే, సమ్ ఎగ్జాంపుల్, కార్బన్ చుట్టూ మనకి బాండ్స్ అనేవి N2 సిగ్మా స్టార్లో మనకి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ గోస్ టు ఎగ్జైటెడ్ స్టేట్ అని చెప్తాం. అంటే దీంట్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి N2 సిగ్మా స్టార్ 180 మిల్లీ మైక్రాన్ అయితే 170 మిల్లీ మైక్రాన్, మిథనాల్ అయితే 169 మిల్లీ మైక్రాన్. సమ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూస్తాం అన్నమాట. ఓకే, దీంట్లో మెయిన్గా మనకి హెట్రో యాటమ్ అని చెప్తున్నామండి. హెట్రో యాటమ్ అంటే మనకి ఎలా ఉంటుందని చెప్తున్నా. హెట్రో యాటమ్ అంటే అమైన్స్ అబ్జార్బ్ రేడియేషన్ ఆఫ్ హయ్యర్ వేవ్ యాజ్ కంపేర్డ్ టు ఆల్కహాలిక్ బికాజ్ ఆక్సిజన్ ఈస్ అండ్ సల్ఫర్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దెన్ నైట్రోజన్. These compounds from hydrogen bonding with solvent molecules, hydrogen bonding shifts the UV absorption to shorter wavelength. Hydrogen bonding shifts the UV absorption to shorter wavelength. అంటే దీంట్లో ఎమైన్స్ అనేది అబ్జార్బేషన్ అనేది జరిగినప్పుడు మనకి ఎక్కువగా వాల్యూస్ అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. అంటే సమ్ ఎనర్జీ లెవెల్స్ని మనకి కలిగి ఉంటాయి. ఓకే, ఈ ఎనర్జీ లెవెల్స్లో మనకి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో మనకి మెయిన్గా ఎలా ఉంటుంది అంటే యూవీ అబ్జార్ప్షన్ అనేది ఒక వేవ్ లెంత్ని బట్టి మనం చెప్తామన్నమాట. దీంట్లో ఎక్కువగా ఎమైన్స్ ఇటువంటివి విత్ డ్రాయింగ్ యాటమ్స్ ఉండడం వల్ల మనకి రేడియేషన్ ఆఫ్ హయ్యర్ వేవ్ లెంత్ అనేవి మనం ఆల్కహాల్స్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క షార్టర్ వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ నేచర్ని కలిగి ఉంటుంది. ఓకే, దాని నైట్రోజన్ అనేది అట్లీస్ట్ దీస్ కాంపౌండ్స్ ఫ్రమ్ హైడ్రోజన్ bonding with solvent molecules, hydrogen bonding shifts the UV absorption to shorter wavelength. Okay,
మనకి అమైన్స్, ఆక్సిజన్స్ ఇటువంటివి అనేవి ఎక్కువగా మనకి ఆల్కహాల్స్తో కంపేర్ చేస్తుంటే ఎక్కువ వేవ్ లెంగ్త్ని ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్తాం. నెక్స్ట్ 5 to 5 star ట్రాన్సిషన్. దిస్ ట్రాన్సిషన్ అక్కర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డబుల్ ఆర్ ట్రిపుల్ బాండెడ్. Okay, this transition occurs in these case of double or triple bonded carbon compounds at the unsaturated centers of the molecule and also in the aromatic compound. Okay, this transition occurs in the case of double or triple bonded carbon compounds, all the unsaturated centers of the molecule and also in the aromatic compounds. దీంట్లో 5 to 5 star ట్రాన్సిషన్ అనేది ఎలా జరుగుతుందండి? 5 to 5 star ట్రాన్సిషన్ అనేది దిస్ ట్రాన్సిషన్ అక్కర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డబుల్ ఆర్ ట్రిపుల్ బాండెడ్ కార్బన్ కాంపౌండ్స్. మన 5 నుంచి 5 స్టార్ ఎనర్జీ లెవెల్స్కి ట్రాన్సిషన్ జరగడాన్ని మనం 5 to 5 star ట్రాన్సిషన్ అని చెప్తాం. అంటే మనకి ఎక్కువగా డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్లో జరుగుతున్నాయి. అట్ ద అన్సాచురేటెడ్ సెంటర్స్ ఆఫ్ ది మాలిక్యూల్స్ అండ్ ఆల్సో ఇన్ ద అరోమాటిక్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ అండ్ కార్బనల్ కాంపౌండ్స్. మనకి ఎక్కువగా సాచురేటెడ్ కాంపౌండ్సే ఉన్నాయి, ఆల్కేన్స్ కార్బనల్ కాంపౌండ్స్. దీంట్లో 5 to 5 star ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. 280 మిల్లీ మైక్రాన్స్ దగ్గర ఈ ట్రాన్సిషన్ అనేది అప్టైన్ అవుతుందని చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ N to 5 star transition. In this transition, electron of the unsaturated electron pair on the heteroatom gets excited to pi star antibonding orbital. In this transition, electrons of the unsaturated electron pair on the heteroatom gets excited to pi star antibonding orbital. This leads to the lowest energy among all the 4 types of transition. So it occurs the radiation of longer wavelength. Example ketones, esters and others. ఓకే, ఈ ట్రాన్సిషన్లో మనం N to 5 star ట్రాన్సిషన్ అంటే ఇన్ దిస్ ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది అన్సాచురేటెడ్ ఎలక్ట్రాన్ పేర్ ఆన్ ది హెట్రోయాటమ్. మనకి హెట్రోయాటమ్స్లో మనకి అన్సాచురేటెడ్లో తీసుకుంటున్నాం మనం. అన్సాచురేటెడ్ అంటే ఏంటి? ఆల్కీన్స్ కానీ మనం అన్సాచురేటెడ్ అని అంటాం. అంటే పైనుంచి అంటే బాండింగ్ అంటే నాన్ బాండింగ్ నుంచి 5 స్టార్ ఎనర్జీ లెవెల్స్కి మనకి ఫామ్ అవుతుంటే అది N to 5 star. అంటే గ్రౌండ్ స్టేట్ వచ్చేసరికి N, 5 star వచ్చేసరికి మనకి హయ్యర్. ఓకేనా, బాండింగ్ టు యాంటీ బాండింగ్ అంటే N to 5 star ట్రాన్సిషన్. 5 star ఏమో యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ అని చెప్తున్నా. గెస్ట్ electron pair on the heteroatom gets excited to pi star antibonding orbital. This leads to the lowest energy among all the 4 types of transition. So it is occurs the radiation of longer wavelength. Example ketones, esters and others. ఓకే, మన కీటోన్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, మనకి కీటోన్స్ RC డబుల్ బాండ్ OR డాష్ RC డబుల్ బాండ్ OR, ఎస్టర్స్ అంటే RC డబుల్ బాండ్ OR డాష్ అని చెప్తాం. అంటే 5 to 5 star అండ్ N to 5 star ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకి ఇలా అవుతున్నాయి అన్నమాట. ఓకే, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఒక భ్రమణ దిశలో ఉండే మార్పు వల్ల మనకి దాని యొక్క కోణీయ ద్రవ్యవేగం అనేది మార్పు అనేది జరుగుతుంది. దాన్ని బట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్సిషన్ జరుగుతున్నాయి అన్నమాట. దీంట్లో మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అలాగే డబుల్ బాండ్ సిగ్మా 2 నెక్స్ట్ ఇటువంటివి అన్నీ కూడా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుందన్నమాట. అయితే యూవీ వికిరణాలు అనేవి అంటే అల్ట్రావైలెంట్ రేస్ అనేవి ఉన్న ఎనర్జీ కేవలం 5 to 5 star మరియు N to 5 star మరియు ట్రాన్సిషన్స్కి మాత్రమే ఎక్కువ ఎనర్జీ సరిపోతుంది. కానీ యూవీ మనకి స్పెక్ట్రోస్కోపీ వచ్చేసరికి 5 to 5 star మరియు N to 5 star వలన మనకి రికార్డ్ మాత్రమే అవుతుందన్నమాట. ఓకే, మనకు వచ్చేసరికి ఏంటంటే మనకి యూవీ అనేది యూవీ స్పెక్ట్రోస్కోపీలో అంటే యూవీ వర్ణపటము, యూవీ రేస్ అంటే యూవీ వికిరణాలని చెప్తాం తెలుగులో. అదే యూవీ వర్ణపటం అంటే ఏంటి? యూవీ స్పెక్ట్రోస్కోపీ అని చెప్తాం. 5 to 5 star N to 5 star మనకి ఓన్లీ మనకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే వాట్ ఎవర్ మేబీ మెయిన్లీ మనకి యాక్టివిటీస్లో ఈ 4 types ఆఫ్ ట్రాన్సిషన్స్ అనేవి చెప్తాం. ఓకే, కానీ మనకేంటి యూవీ రేస్లో ఉన్న ఎనర్జీని
తో డిపెండ్ అయ్యేది పై టు పై స్టార్ మరియు ఎన్ టు పై స్టార్ ట్రాన్సిషన్స్ అనేవి సరిపోతాయి. నెక్స్ట్ యూవీ స్పెక్ట్రోస్కోపీ వచ్చేసరికి పై టు పై స్టార్ అండ్ ఎన్ టు పై స్టార్ వల్ల మనకి స్పెక్ట్రోస్కోపీ అనేది దీన్ని మనకి రికార్డ్ చేస్తుందన్నమాట. ఓకే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ మనకి 4 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ విత్ డయాగ్రామ్. సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్, ఎన్ టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్, పై టు పై స్టార్ ట్రాన్సిషన్ అండ్ ఎన్ టు పై స్టార్ ట్రాన్సిషన్. మనకి సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ అంటే ఏదైనా ఒక ఎనర్జీని గ్రహించినప్పుడు మనకి అది అబ్జార్ప్షన్ బట్టి అంటే సిగ్మా ఎనర్జీ లెవెల్స్ నుంచి సిగ్మా స్టార్ ఎనర్జీ లెవెల్స్ అంటే బిఎంఓ నుంచి ఏబిఎంఓ. బిఎంఓ అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ టు యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. యాక్చువల్లీ మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని బేస్ చేసుకుని ఈ ట్రాన్సిషన్ ఎనర్జీ లెవెల్స్ అనేవి చెప్తాం. ఎందుకని దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే హున్స్ అండ్ ముల్లికన్ అనే సైంటిస్టులు మనకి దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది వచ్చేసరికి. ఇది లేకుండా పేపర్ అనేది ఉండదు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. వాట్ ఈజ్ యూవీ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అని అడుగుతాడు. లేకపోతే రైట్ ఏ షార్ట్ అకౌంటింగ్ ఇన్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అన్న మనకు డయాగ్రామ్ వేసి ఈ పాయింట్స్ అనేవి రాస్తే సరిపోతుంది. ఎస్ఐకి అడగొచ్చు, ఇది షార్ట్కి కూడా అడగొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.